హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి మీషో నుండి కొన్ని కలెక్షన్స్ తెప్పించానండి. కొన్ని డిజైనర్ తెప్పించాను, కొన్ని నార్మల్ డైలీ వేర్ తెప్పించాను అనమాట. సో ఎలా ఉన్నాయో చూద్దాం. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని ప్రతిరోజు డైలీ నేను ఏ రోజు అయితే అప్లోడ్ చేస్తానో ఆ రోజు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ శారీ అండి. శారీ ఓపెన్ చేద్దాం ఎలా ఉందో. ఫస్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ అన్నమాట. బేబీ పింక్ అంటాం కదా, ఆ కలర్ అన్నమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి. సో బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. మొత్తం ఫుల్ గా థ్రెడ్ వర్క్ ఇచ్చాడు ఇలా. సో చూడండి, బార్డర్ వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అలాగే కింద లేస్ వచ్చేసి వస్తుంది. సో ఇలా ఫ్లవర్స్ టైప్ లో లేస్ వస్తుంది అనమాట, సెల్ఫ్ కలర్ తో. ఓపెన్ చేద్దాం. బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసి ఆర్ట్ సిల్క్ అనమాట. జస్ట్ ఇలా ప్లెయిన్ ఇచ్చాడు, ఎలాంటి ఎంబ్రాయిడరీ వర్క్ ఏం లేదు. జస్ట్ ఆర్ట్ సిల్క్ లో సెల్ఫ్ కలర్ తో బ్లౌజ్ పీస్ అండి ఇది. సో శారీ స్టార్టింగ్ ఎలా ఉందో చూపిస్తాను. స్టార్టింగ్ ఇక్కడ నుండి అండి ఇలా డిజైన్ వచ్చింది అనమాట. ప్యారెట్ వచ్చింది చూడండి. డిజైన్ లో వచ్చేసి గోల్డ్ కలర్ జరీతో ప్యారెట్, అలాగే చిన్న ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట గోల్డ్ కలర్ తోనే. సో మొత్తం ఇలా వచ్చేసి థ్రెడ్ వస్తుంది అనమాట, వైట్ కలర్ థ్రెడ్. చూడండి, ఇక్కడ ప్యారెట్, ఇక్కడ ఫ్లవర్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి లీవ్స్, అలాగే వైట్ కలర్ థ్రెడ్. చెప్పాను కదా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చిందని. మొత్తం ఇలా బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. సో చూడండి, బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది, కింద లేస్ వస్తుంది సెల్ఫ్ తో. సో ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉంది. చూడండి, ఇక్కడ నుండి పళ్ళు. సో ఇక్కడ నుండి పళ్ళు అనమాట. పళ్ళు వచ్చేసి ఇలా టాప్ సైడ్ వచ్చేసి లేస్ విత్ వర్క్ వచ్చింది. సో చూడండి, ఫుల్ వర్క్ వచ్చింది అనమాట. పళ్ళు మొత్తం ఇలా, ఇది పళ్ళు ఎండింగ్ వచ్చేసి ఇలా వస్తుంది. సో పళ్ళు ఎండింగ్ వచ్చేసి ఇక్కడ పికాక్స్ వచ్చాయన్నమాట థ్రెడ్ వర్క్ తోనే. చూడండి, అలాగే ఇక్కడ ఇది వచ్చేసి వర్క్ వస్తుంది అనమాట. పళ్ళు ఎండింగ్ వర్క్ విత్ లేస్ అనమాట. బార్డర్ తో ఇలా లేస్ వచ్చేస్తుంది అనమాట. ఇది శారీ అండి. శారీ నిజంగానే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అనమాట. మరి అంత స్టిఫ్ గా ఏం లేదు, ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అయినా. సో చూడండి, అంత స్టిఫ్ గా ఏం లేదు. సో చాలా కొంచెం రిచ్ గా ఉందన్నమాట. శారీ వచ్చేసి చాలా ఆర్గాంజా అండ్ ఫ్యాబ్రికే కానీ చాలా స్మూత్ గా ఉందన్నమాట. సో ఇది వన్. అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను. వైట్ కలర్ అండి. వైట్ కలర్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ అనమాట. సో డోలా సిల్క్. సో చూసారా, ఇది ప్రెసెంట్ ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉందన్నమాట. మీషోలో వచ్చేసి మొత్తం ఇలా జరీ వర్క్ వస్తుంది సిల్వర్ తో, అలాగే సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది చూడండి. బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది. టాప్ సైడ్ వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది అనమాట. సిల్వర్ జరీతో వస్తుంది ఓవరాల్ శారీ. సో ఓపెన్ చేస్తాం. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. మొత్తం ఇలా ప్రింట్ వస్తుంది, పింక్ కలర్ ప్రింట్ వస్తుంది అనమాట. డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది శారీకి. సో చూడండి, పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది, అలాగే కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది అనమాట. సీక్వెన్స్ వర్క్ విత్ సిల్వర్ జరీ వస్తుంది శారీ అంతా. సో శారీ వచ్చేసి వైట్ కలర్ అండి. దీంట్లో ఇంకో కలర్ ఉందన్నమాట, బ్లూ కలర్. మొత్తం ఓవరాల్ గా డిజిటల్ ప్రింట్ అండి. ఇది వచ్చేసి వైట్ శారీ పైన పింక్ కలర్ ఫ్లవర్ వచ్చింది చూడండి. సో ఇదంతా డిజిటల్ ప్రింట్ అన్నమాట. శారీ మొత్తం ఇలానే ఉంది. పళ్ళు చూపిస్తాను. సో ఇక్కడ నుండి పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి ఇలా డిజైన్ చేశారనమాట. సో బ్లౌజ్ పార్ట్ లో ఏదైతే డిజైన్ వస్తుందో అది పళ్ళు వస్తుంది. వైట్ పైన పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. చూడండి, ఇది పళ్ళు. చూసారు కదా, ఇది శారీ నిజంగానే చాలా బాగుందండి. డైలీ వేర్ కి అయితే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను. సో ఇది వన్ అండి. ఇది వచ్చేసి బ్లూ కలర్ అన్నమాట. మొత్తం ఇలా గోల్డెన్ జరీ వచ్చింది. సో చూడండి, బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ జరీ బార్డర్ వస్తుంది. మొత్తం ఇలా జాకాడా టైప్ లో డిజైన్ వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి హారిజాంటల్ లైన్స్ లో ఒక దాంట్లో సర్కిల్స్ లాగా డిజైన్ వచ్చింది, అలాగే ఇంకొక దాంతో వీవింగ్ పార్ట్ లాగా డిజైన్ వచ్చింది అనమాట. ఇంకొక లైన్ మొత్తం ఇలా ప్రింట్ వస్తుంది. చాలా బాగుంది ఈ శారీ కూడా. శారీ స్టార్టింగ్ చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ అలాంటిదే, డోలా సిల్క్ అనమాట. వచ్చేసి బ్లూ కలర్ అండి. బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. టాప్ సైడ్ చూపించాను కదా. సో టాప్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ జరీ బార్డర్ వస్తుంది, అలాగే ఇలా లైన్స్ వస్తాయన్నమాట, జరీ లైన్స్ విత్ డిజైన్ అండి. సో ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వైట్ కలర్ తో డిజైన్ వచ్చింది అనమాట. ప్రింట్ అనేది చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట. మెటీరియల్ వచ్చేసి కింద బాటమ్ పార్ట్ వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది. సో చూడండి, సో టాప్ సైడ్ ఇలా డిజైన్ వస్తుంది.
సేమ్ టాప్ లో ఎలాంటి డిజైన్ వచ్చిందో అలాంటి డిజైనే వస్తుంది. అలాగే మిడిల్ పార్ట్ అంతా ఇలా వివింగ్ లాగా వస్తుంది అనమాట డిజైన్ వచ్చేసి చూడండి. సో బిగ్ బార్డర్ అని చెప్పాను కదా, మిడిల్ పార్ట్ వచ్చేసి అలా రెడ్ వైట్ కాంబినేషన్ లో వచ్చింది, రెడ్ వైట్ ఎల్లో కాంబినేషన్ లో ప్రింట్ అనేది. అలాగే ఇక్కడ డిజైన్ వస్తుంది, మొత్తం ఇలా గోల్డ్ కలర్ డిజైన్ వస్తుంది అనమాట. విత్ జాకాడా టైప్ లో ప్రింట్ ఇచ్చారు చూడండి, ఫ్లవర్స్ వచ్చేసి. సో ఇది శారీ మొత్తం ఇలానే ఉంటుంది, ఓవరాల్ శారీ అంతా ఇలానే వస్తుంది అనమాట. సో పళ్ళు ఎలా ఉందో చూద్దాం. పళ్ళు కూడా చాలా బాగుందండి, చూసారు కదా ఇలా డిజైన్ వచ్చింది అనమాట. పళ్ళులో వచ్చేసి గోల్డ్ కలర్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట, ఎల్లో విత్ వైట్ ప్రింట్ తో. చూడండి ఇది పళ్ళు కూడా చాలా బాగుంది. సో దీంట్లో వచ్చేసి దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి. బ్లూ కలర్ అయితే ఎస్పెషల్లీ బ్లూ అయితే ఇంకా బాగుంది అనమాట. సో చాలా బాగుంది ఈ కలర్ కూడా. అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను. సో ఇది చాలా మంది చూపించేశారు, ఎప్పటి నుండో ఉందన్నమాట. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ టస్సర్ ఫ్యాబ్రిక్ అండి, చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట, అంత స్మూత్ గా ఉంది. చూడండి బార్డర్ వచ్చేసి ఇలా స్కాలప్ బార్డర్ వస్తుంది అనమాట. చూసారా పింక్ కి ఎల్లో వైట్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది. బార్డర్ వచ్చేసి ఇలా స్కాలప్ బార్డర్ తో వస్తుంది అనమాట. సో శారీ ఓపెన్ చేద్దాం ఎలా ఉందో. బ్లౌజ్ పార్ట్ అండి, బ్లౌజ్ కి వచ్చేసి ఇలా జస్ట్ బార్డర్ ఇచ్చారు. బార్డర్ మనకి ఏదైతే కింద బాటమ్ సైడ్ బార్డర్ ఇచ్చారో అలాంటి బార్డరే స్లీవ్స్ కి ఇచ్చారనమాట. చూడండి సో ఇలా బార్డర్ ఇచ్చారనమాట స్లీవ్స్ కి వచ్చేసి. చూడండి జస్ట్ స్లీవ్స్ కి మాత్రమే బార్డర్ ఇచ్చారండి, ఇంకెక్కడా లేదు. సో మిగిలిన పార్ట్ అంతా ప్లెయిన్ అనమాట. ఇలా ఇది ప్లెయిన్ ఇచ్చాడు అనమాట. తర్వాత వచ్చేసి శారీ మొత్తం ఇలానే ప్లెయిన్ వస్తుంది, జస్ట్ బార్డర్ మాత్రమే హైలైట్ అని చెప్పచ్చు ఈ శారీకి. సో చూడండి జస్ట్ బార్డర్ మాత్రమే ఇలా స్కాలప్ బార్డర్ మాత్రమే హైలైట్. పింక్ వచ్చేసి రెడ్ ఎల్లో వైట్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట, గ్రీన్ కాంబినేషన్ లో. ఓవరాల్ శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి, కింద బార్డర్ మాత్రం వస్తుంది. పళ్ళుకి వచ్చేసి ఇలా టాప్ సైడ్ బార్డర్ కూడా వస్తుంది. సో పళ్ళు వచ్చేసి ఇలా టాప్ సైడ్ బార్డర్ అండ్ అలాగే బాటమ్ కూడా బార్డర్ వస్తుంది అనమాట ఇలా. సో చూడండి ఇలా ఎండ్ వచ్చేసి ఇలా బార్డర్ తో ఎండ్ అవుతుంది అనమాట. సో వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. చూసారు కదా ఈరోజు కలెక్షన్ నిజంగానే చాలా బాగున్నాయండి. సో రెండు వచ్చేసి డోలా సిల్క్ లో చూపించాను, అలాగే ఒకటి తసరు ఒకటి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అనమాట. సో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చాయన్నమాట ఓవరాల్ ఆర్గంజాకి, అలాగే తసర్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో చాలా బాగుంది, చూపించిన ప్రతి దాంట్లోనూ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. ఒక ఆర్గంజా ఫ్యాబ్రిక్ మాత్రమే కలర్ అనేది లేదు, జస్ట్ పింక్ కలర్ మాత్రమే ఉంది. చాలా బాగున్నాయి వాటికి వచ్చిన డిజైన్ కానీ ప్రింట్ కానీ, చాలా స్మూత్ గా ఉందన్నమాట. వైట్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది, డైలీ వేర్ కి అయితే రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసేసుకోవచ్చు. సో అందులో ఎలాంటి డౌట్ లేదు, 100% రికమెండ్ చేస్తానండి. అంత సాఫ్ట్ గా ఉన్నాయి మెటీరియల్ వచ్చేసి ఉన్నాయండి. కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్, థ్యాంక్ యూ.